జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చింది కదా. అవును. గెలిచిన వాళ్ళు ఏ వర్క్ చేస్తే కొంచెం నియోజకవర్గంలో మా దగ్గర కావాల్సింది ఉట్టి డ్రైనేజ్ ప్రాబ్లం తప్ప ఇంకేం లేదు. ఓవర్ ఫ్లడింగ్ వాటర్ ఒకటి వస్తుంది, అదొక్కటి చేస్తుంది. అది మాకు ఇంకే ప్రాబ్లం లేదు ఇక్కడ. ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇక అది టైం చెప్తుంది, అది మేమేం చెప్పలేము. ఓటు వేసే వాళ్ళు చెప్తారు. అది నవీన్ యాదవ్ లోకల్ అంటున్నారు, సునీతనేమో కొంత భర్త చనిపోయింది, బీజేపీ పార్టీ ఏమో వీళ్ళు పోటీ చేస్తున్నారు, కేంద్ర పార్టీ. ఎట్లా ఉంది? ఎవరు ప్రాంప్ట్గా ఉండి పని చేస్తారు వాళ్ళకే ఇస్తాము. సమస్య రోడ్డు వాటర్ అంతా ఓకేనా? వాటర్ నాకు ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ ఫ్లడెడ్ వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం తప్ప ఇంకేమీ లేదు మా దగ్గర. రోడ్స్ గీడ్స్ అన్ని చూసినారు కదా, అన్ని బాగానే ఉన్నాయి ఇక్కడ, అదేం లేదు. నవీన్ యాదవ్ లోకల్ అంటున్నాడు. లోకల్ అంటున్నారంటే లోకల్ కాబట్టి లోకల్ అంటున్నారు, దాంట్లో ఏముంది? గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయి. ప్రయత్నిస్తుంటే పిల్లడు చేద్దాం, గెలిపిద్దామా. కొత్త ఏమి అందరు కొత్తనే, స్టార్టింగ్ అందరు కొత్తనే ఉంటారు. ఎక్స్పీరియన్స్ అయితేనే విన్నారా దేనికన్నా. 3 ఇయర్సే కదా, 3 ఇయర్స్ ఓటు మా చేతనే ఉంటుంది కదా. ఎక్కియడం ఎంత ఈజీగా ఎక్కిస్తాము, దింపడం కూడా అంత ఈజీగా దింపుతాము. అంతే సింపుల్. ఇద్దాం, ఛాన్స్ ఇద్దాం. ట్రై చేస్తుండే పిల్లోడు, మంచి సోషల్ వర్కరు, అంతే. ఎవరైనా సరే అంతే. విన్నారా, మంచిగా చేస్తే నెక్స్ట్ మళ్ళీ గెలిపిద్దాం. మంచిగా చేయలేదు అనుకోండి, ఆటోమేటిక్గా ప్రజలే దింపుతారు. ఇక్కడ మాకు ఫ్లడెడ్ వాటర్ ఒక్కటే మాకు ప్రాబ్లం, ఇంకేం ప్రాబ్లం లేదు. మాకు బ్యూటిఫుల్ ఉంటుంది మా దగ్గర.